Churches of Christ present సత్యవాణి. క్రీస్తు సంఘములు సమర్పించు సత్యవాణి. సత్యవాణి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయము కలిగజేసి ఉన్నవి. నమస్కారం. క్రీస్తు సంఘములు సమర్పించిన సత్యవాణి కార్యక్రమానికి రాబిన్ గూటం శుభాభివందనలు తెలియజేస్తున్నాడు. ఈ దినమున మీరు నాతో కూడా సహవాసం కలిగి ఈ కార్యక్రమాన్ని వీక్షించున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు తరచూ రాయించిన ఉత్తరాలు, మీరు తరచూ చేస్తున్న ఫోన్లు, మీరు చేసిన ప్రార్థనలు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచి ఈ కార్యక్రమంలో ముందుకు సాగిపోవటకు మాకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నవి. మీరు చేసిన ప్రార్థన, మీరు రాస్తున్న ఉత్తరాలు, మీరు చేసిన ఫోన్లకు మరి ఒకసారి నా వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినం సత్యవాణి కార్యక్రమాల్లో దేవుని వాక్యం అందించటకు సహోదరులు జాన్ రికీ గూటం గారు సిద్ధంగా ఉన్నారు. సహోదరులు జాన్ రికీ గూటం గారు మనకి దేవుని వాక్యం వినిపించక ముందు ఒక కీర్తన విందామా? సత్యవాణి బృందం ద్వారా ఇప్పుడు ఒక కీర్తన. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ స్వంపు సువార్తను, జాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయులంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు. కేళందు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు. వినుడావు కేళందు నీ జగతిలో నగుచు ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయాలనివి దయచేయమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. చూచుచు నీ
సొంపు సువార్తను జాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. చక్కటి కీర్తన వినిపించిన సత్యవాణి బృందానికి మా హృదయపూర్వక వందనములు. Now Brother John Ricky Gudam is ready to deliver you the word of God. I present to you Brother John Ricky Gudam. సత్యవాణి ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో మీరు ట్యూన్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఫోన్స్ ద్వారా, మీరు రోజు రాసే ఉత్తరాల ద్వారా మాకు చాలా ప్రోత్సాహంగా ఉంది. మీ గురించి మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మా గురించి కూడా, మా పరిచర్య గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో ఉంచుకోవాలని మేము కోరుచున్నాం. ఈ రోజు యోహాన్ సువార్తల నుంచి చూద్దాం. యోహాన్ సువార్తలో దేవుని కుమారుడు గురించి వివరించడం చూస్తాం. దేవుని కుమారుడు ఎలా వివరించారు మనకి యోహాన్. ఈ సువార్త ప్రభు 85 నుంచి 10 సంవత్సరాల లోపు రచింపబడింది. 85 to 95 AD మధ్యలో రచింపబడింది అంటారు స్కాలర్స్. ప్రకటన గ్రంథం చివరిగా 96 నుంచి 99 AD లో చివరిగా ప్రకటన గ్రంథం రచింపబడింది. అది యోహానే రచించాడు. మొదటి యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక ఆ సేమ్ ఆథర్ ఈ యోహాన్ గారే రచించడం మనం చూస్తాం. యోహాన్ సువార్త 13వ అధ్యాయం 23వ వచనం, ఆయన శిష్యుల్లో యేసు ప్రేమించిన యొక్కడు యేసు నమ్మును ఆనుకొని చుండెను అని రాయబడింది. యోహాన్ సువార్తలో యోహాన్ అని నేను నా స్వహస్తాలు చేస్తా, నేను రచిస్తున్నాను మీకు అని ఎప్పుడు రాయలేదు. అతన్ని ఏమని వర్ణించుకుంటున్నాడంటే యేసు ప్రేమించిన శిష్యునిగా అతను వర్ణించుకుంటున్నాడు. అలాగే 19వ అధ్యాయము 24వ వచనంలోని 20వ అధ్యాయము 2వ వచనంలో కానీ ఇలా రాయబడింది, గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను అని రాయబడింది. అక్కడ మనం చూస్తే యేసును ప్రేమించిన వ్యక్తి అతను డిస్క్రైబ్ చేసుకుంటున్నాడు. ది వన్ హూ జీసస్ లవ్డ్ అని డిస్క్రైబ్ చేసుకుంటున్నాడు. యోహాన్ సువార్త ఎందుకు రచింపబడిందంటే మనకి దాని పర్పస్ యోహాన్ సువార్త 20వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామముయందు జీవము పొందినట్లును అవి రాయబడింది. ఎందుకంటే ది పర్పస్ ఇస్ సో దట్ వీ కుడ్ బిలీవ్ దట్ జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఏంటంటే పర్పస్ ఏమంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనకి నమ్మకం కలిగించడానికి అనే టైంలో యోహాను మనకి రాస్తున్నారు. యేసుక్రీస్తు చాలా కార్యాలు చేశారు. యేసుక్రీస్తు జీవితంలో ప్రాబబ్లీ 33.5 years సంచరించారు. ఆయన పరిచర్య లాస్ట్ ఇయర్స్ లోనే చూస్తాం. 30+ తర్వాత ఆయన పరిచర్య స్టార్ట్ చేయడం చూస్తున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలోనే ఇలా రాయబడింది, మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని అని రాయబడింది. యేసుక్రీస్తు చాలా అద్భుతాలు చేశారు, చాలా సూచక్రియలు చేశారు, చాలా పరిచయం చేశారు. కానీ అవన్నీ గ్రంథంలో లిఖించబడలేదట. ఇంకా చూస్తే లిఖిస్తే ఈ గ్రంథంలో సరిపోవట, అంతగా ఆయన చేశారు యేసుక్రీస్తు పరిచర్య. యోహాను సువార్త దేవుని హృదయమును మనకు చూపిస్తుంది. యేసుక్రీస్తు మీద స్పాట్ లైట్ చేసి చూపిస్తుంది. మనకు సువార్త అంటే మంచి మాటలు, మంచి వార్త. మత్తయి సువార్త అంటాం, మత్తయి నుంచి మంచి వార్త, మార్కు నుంచి మంచి వార్త, లూకా నుంచి మంచి వార్త, యోహాను నుంచి మనకు మంచి వార్త. ఏంటి? దేవుని గురించి. మత్తయి అయితే ముఖ్యంగా యూదులను ఉద్దేశించి రాశారు ఆయన సువార్త, ఆయన దేవుని గురించి, క్రీస్తు గురించి చెప్పడం. మత్తయి మెయిన్ ఆడియన్స్ ఎవరంటే యూదులు. మత్తయి సువార్త రాస్తూ మొదటి అధ్యాయంలో నుంచి మొదలు పెడతారు. ఏమని? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఫస్ట్ వచనం నుంచే ఆయన రాయడం చూస్తాం. ఎందుకంటే మత్తయికి తెలుసు, మత్తయి ఎవరో మనకు తెలుసు, అతను ఒక ట్యాక్స్ కలెక్టర్ అని మనకు తెలుసు, ఒక పన్నులు వసూలు చేసేవాడు, యూదుడు అని మనకు తెలుసు. ఆయన యూదులకు రాస్తున్నాడు. ఎందుకు? వారికి తెలుసు యూదులు ఎలా రాయాలో అని తెలుసు. యూదులకి పూర్వీకుల చరిత్ర అంటే చాలా ఇష్టం. అందుకనే వంశావళి నుంచి
ఆ ఆడియన్స్ ని క్యాప్టివ్ చేయడానికి ఈయన తండ్రి ఈయన కొడుకు ఈయన కొడుకు ఈయన అని ఫస్ట్ చాప్టర్ అంతా మనం చూస్తే అక్కడ మనం చూస్తాం హిస్ మెయిన్ ఆడియన్స్ వేర్ జూయిష్ పీపుల్. ఇంకా మత్తయి సువార్తలో చూస్తే మత్తయి దేవుని రాజ్యం గురించి ఎక్కువ రాయడం చూస్తాం. సర్మన్స్ మనకి ఎక్కువ కనబడతాయి మత్తయి సువార్తలని. యేసుక్రీస్తు చెప్పిన బోధలు మనకి ఎక్కువ కనబడతాయి ఈ మత్తయి సువార్తలని. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలోని ఈ 3 సువార్తలు యేసుక్రీస్తు సంచరించిన గలిలయ ప్రాంతంలో ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన మాటలు, ఆయన చేసిన అద్భుతాలు ఈ మత్తయి, మార్కు, లూకాలో రికార్డ్ అయినాయి. మార్కు సువార్తలో చూస్తే మార్కు యూదులు కాని వారికి రాయించడం చూస్తున్నాం, అన్యులకు రాయడం చూస్తున్నాం, సింపుల్ గా రాయడం చూస్తున్నాం. మార్కు యేసుక్రీస్తు సర్వెంట్ హుడ్ ని, ఆయన సేవకత్వం చూపిస్తున్నారు మార్కు సువార్తలోని. ఆయన చేసిన అద్భుతాలు ఎక్కువ ఉంటాయి, ఆయన చేసిన గలిలయ ఏరియాలో ఉన్న తిరిగిన పరిచర్య ఎక్కువ ఉంటుంది. లూకాలో మనం చూస్తే యేసుక్రీస్తు ఒక బోధకునిగా, ఒక టీచర్ గా మనకి కనబడుతున్నారు, రూపం ఇస్తున్నారు యేసుక్రీస్తుకి. లూకా మెయిన్లీ గ్రీకు దేశస్తులకి, గ్రీకు వచ్చిన వారికి లూకా రాస్తున్నారు. లూకా ఎవరు తెలుసు? లూకా ఒక మనకు డాక్టర్ అని మనకు తెలుసు. ఆయనకి డాక్టర్ అన్ని పర్ఫెక్ట్ గా కావాలి, ఆయన రీసెర్చ్ చేసి లూకా మనకు రాయడం చూస్తున్నాం. క్రొత్త నిబంధన లేఖకులందరిలో అన్యుడు ఈ లూకా. ఆయన మనకు సువార్త రాస్తున్నాడు, మంచి యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి మనం చెప్తున్నాడు. ఉపమాన రీతిగా మనకి వివరిస్తున్నారు యేసుక్రీస్తు. ఆ టీచింగ్ ని మనకి పారబుల్స్ గా, మనకి కథల రూపంలో అర్థమయ్యేటట్టు, ఎలాగైతే యేసుక్రీస్తు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారో ఈ లూకా కూడా అలాగే చెప్తుంది. ఇదంతా గలిలయ ప్రాంతంలో చెప్పడం చూస్తాం. కానీ యోహాను అయితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మనం చూపిస్తున్నారు. యేసుక్రీస్తు మీద స్పాట్ లైట్ పెట్టి మనం చూపిస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటది, ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను అని మనం రాయబడి ఉంది. ఫస్ట్ నుంచే హీ అస్యూమ్స్ ది వర్డ్, ఫస్ట్ నుంచే వాక్యం దగ్గరికి వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. యోదయ ప్రాంతంలో తిరిగిన పరిచర్య అంతా ఈ గ్రంథంలోనే చూపిస్తుంది, ఈ పుస్తకంలోనే మనం చూడగలం. మనం యోహాను సువార్త చాలా మెన్షన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ఆ టెంప్టేషన్ గురించి మెన్షన్ చేయలేదు. మిగతా సువార్తలో చూస్తాం సాతాను యేసుక్రీస్తు పెట్టిన ఆ శోధనల గురించి ఇక్కడ మెన్షన్ చేయలేకపోవడం చూస్తాం. మత్తయి సువార్తలో మనం ఎక్కువ చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆ టెంప్టేషన్ గురించి చూస్తాం. మళ్ళా యోహాను సువార్తలో చూస్తే ఎక్కువ సాతాను గురించి ఎక్కడ మనం మెన్షన్ చేయడం చూడడం ఎక్కడనే యోహాను సువార్తలని. డైరెక్ట్ గా ఆ స్పాట్ లైట్ అంతా దేవుని కుమారుడు మీద పెట్టేస్తున్నారు ఈయన యోహాన్. దేవుని రాజ్యం గురించి మనం ఎక్కడ కనబడదు. మళ్ళా అపోస్తులు ఇశ్రాయేల్ ప్రాంతానికి, ఆ ప్రాంతాన్ని పంపించడం అది మనం ఎక్కడ చూడడం. ఇక్కడ పేతురు కన్ఫెషన్ మనం ఈ యోహాను సువార్తలో చూడడం. యేసుక్రీస్తు చెప్తాడు యేసుక్రీస్తు పేతురు నేను ఏమనుకుంటున్నారు జనమంతా అనుకుంటున్నారు అని చెప్తే పేతురు రిప్లై చెప్తాడు, నువ్వు దేవుని కుమారుడని, నువ్వు మెస్సయ్య అని మేము నమ్ముతున్నామని చెప్తున్నారు. అదంతా యోహాను సువార్తలో ఎక్కడ కనబడదు. ఆ కన్ఫెషన్ ఎక్కడ కనబడదు. మళ్ళా గెత్సెమనే ప్రాంతంలో ఆయన పడిన శ్రమలు, ఆ ప్రార్థన, నిర్దిష్ట నుంచి కారిపోయిన రక్తం గురించి, ఆ చెమట బిందువులు రక్తముగా మారిన ఆ సన్నివేశం ఇక్కడెక్కడ కనబడదు. కానీ ఈ స్పాట్ లైట్ అంతా దేవుని మీద, దేవుని కుమారుడి మీద ఆ స్పాట్ లైట్ అంతా పెట్టడం చూస్తున్నాం. ఇంకా యూనిక్ గా ఉంది యోహాను సువార్తలో మనం చూస్తాం. తోమా గురించి మనం చూస్తాం. తోమా మిగతా గాస్పెల్స్ లో అయితే, మిగతా సువార్తల్లో అయితే జస్ట్ తోమా కింద పేరు కింద వినబడి చూస్తాం. యోహాను సువార్తలో మనకి స్పెషల్ గా కనబడతాడు. అతన్ని డిస్క్రైబ్ చేసి తోమాని ఎక్కువగా చూపిస్తాడు. మనం అనుకుంటాం సందేహశీలుడైన తోమాని మనము యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూస్తాం. ఇలా రాయబడింది, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక నేను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసివై ఉండుమని ఇక్కడ మనం చెప్పడం చూస్తాం. మనం ఇక్కడ చూస్తాం విశ్వాసం గురించి. చాలా మంది ఈ వచనం తోమా మీద సర్మన్స్ చూడవచ్చు. మనం ఇక్కడ హీ వాజ్ డౌటింగ్, యేసుక్రీస్తు మీద అతని విశ్వాసం కొంచెం తక్కువ ఉంది. అక్కడ యేసుక్రీస్తు చేతుల్లో అతను చేయి పెట్టిన తర్వాత అతని విశ్వాసం ఎక్కువ ఉండవచ్చు. మనకు తెలుసు, మన ఇండియాలోని చూడవచ్చు. థామస్ అతని విశ్వాసం వలన ప్రపంచం అంతా సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. అక్కడ నుంచి మనం ఇండియా రావడం మనం చూస్తాం. ఇండియాలో మెడ్రాస్ లో సెయింట్ థామస్ మౌంట్ దగ్గర అతను చనిపోయిన తర్వాత ఇంకో చోట తీసుకెళ్లి ఇంకో ప్లేస్ లో ఆయన్ని బరీ చేయడం మనం చూస్తాం. నేను మా సతీమణి ఒకసారి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఒక అంకుల్ గారు తీసుకువెళ్లారు. మెడ్రాస్ లో
థామస్ బరీ చేసిన ప్లేస్. మనకు డౌటింగ్ థామస్ అని అక్కడి నుంచి వచ్చింది. థామస్ ని కూడా మనకు అర్థమయ్యేటట్టు, మనం అర్థం చేసుకున్నట్టు మనకి ఆయన వివరించారు. మన విశ్వాసం కూడా అలాగే ఉండదు. అప్పుడప్పుడు మనం దేవుని నమ్ముతాం కానీ నిజంగా నమ్మం. మనకి ఎక్కడో థామస్ వచ్చినట్టు కొంచెం డౌట్ మనకు వస్తుంది. మన విశ్వాసం పూర్తిగా ఉండదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని మనకు తెలుసు, కానీ నాటి టైంలో అయితే, మొదటి సెంచరీలో అయితే వారికి తెలియలేదు. మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు నిర్గమకాండము 3వ అధ్యాయంలోనే ఉంటది ఈ కథ. మోషే నడుచుకుని వెళ్తాడు, అతని గొర్రెలు కాపలా కాస్తూ మోషే అలాగే వెళ్తుంటే ఒక పొద కనబడుతుంది. ఆ పొద మండుతూ ఉంటది. నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఉంటది ఆ కథ. ఆ పొద మండుతుంది కానీ కాలిపోతలేదు. అతను చూశాడు, ఏంటి విచిత్రం అని దగ్గరికి వెళ్తే శబ్దం వచ్చింది. నిర్గమకాండము 3వ అధ్యాయము 5వ వచనం రాయబడి, అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచిన స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. అక్కడ మనం చూస్తాం, మొదటగా ఆయన చెప్పులు తీయమంటది. ఆ శబ్దం వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత సంభాషణ జరుగుతుంది. మోషేకి అక్కడ ఉన్న దేవునికి మోకరిస్తాడు. పొద మండుతుంది, వంగి నమస్కరించాడు. ప్రాబబ్లీ మాట్లాడుతున్నాడు. చివరికి అడుగుతాడు వెళ్ళిపోక ముందు, ఆ పొదల్లో ఉన్న ఆ మాటని ఏమని చెప్పను, ఇశ్రాయేల్ జనంకు నేను ఏమని చెప్పను అని చెప్తే చక్కగా చెప్తాడు. 14వ వచనం దేవుడు రిప్లై ఇస్తాడు. ఏమంటాడే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడునై అని చెప్తాడు. ఐ యామ్ అని చెప్తాడు చక్కగానే యెహోవా దేవుడు. యూదులకు అది ఉండిపోయింది. మోషే వెళ్ళి చెప్పాడు. ఎవరు పంపించాడంటే ఉన్నవాడును అనువాడును అని చెప్పమన్నాడు దేవుడు అని చెప్తే, అది ఐ యామ్ అనువాడును ఆ వచనము యూదుల మనసులో ఉండిపోయింది. యోహాను సువార్తలో చక్కగా వివరిస్తాడు ఈ అనువాడుని గురించి, ఆ ఐ యామ్ గురించి. యేసుక్రీస్తు చెప్పడం చూస్తున్నాం 6వ అధ్యాయము 35వ వచనము, మరలాని 47వ వచనంలోని, ఆయన జీవాహారము నేనే, నా యొద్ద వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసమించేవాడు ఎప్పుడును దప్పికొనడు అని చెప్పడం చూస్తాం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని 47వ వచనంలో కూడా మనం చూస్తాం. దీని వలన వారి కోపం వచ్చింది. ఆ నేనేని హీ వాజ్ ఈక్వలింగ్ టు దట్ ఐ యామ్. అక్కడ నిర్గమకాండము 3వ అధ్యాయం చెప్పిన ఆ నేనేని ఇక్కడ యేసుక్రీస్తు ఈక్వల్ గా చెప్పడం వలన యూదులకు కోపం వచ్చింది. అలాంటి సన్నివేశాలు యేసుక్రీస్తు 7 సార్లు చెప్పడం చూస్తాం. ఇంకా చెప్పారు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, ఈ లోకములకు నేనే వెలుగునని చెప్పాడు 8వ అధ్యాయము 12వ వచనంలోని. ఇంకా చెప్పారు గొర్రెలకు ద్వారము నేనే అని యోహాను సువార్త 10వ అధ్యాయము 8, 9, 10వ వచనంలోని చెప్పడం చూస్తాం. ఈ లోకంకి జీవితం సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన మనకు వచ్చారని యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చెప్పడం చూస్తున్నాం. ఆయన ఇంకా మన మంచి కాపరి, నేను మంచి కాపరిని యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో చెప్పడం చూస్తాం. నేను తోటి ఆయన ఈక్వల్ గా మాట్లాడడం వలన అక్కడ వారి కోపం వచ్చింది. ఇంకా చెప్పడం చూస్తున్నాం యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో, నేనే పునరుద్ధానమును అని చెప్పడం చూస్తాం. ఆ నేనే తోటి ఈయన కంపేర్ చేసుకున్నారు. ఆ ఐ యామ్ తోటి ఈయన కంపేర్ చేసుకోవడం వలన వారి కోపం వచ్చింది. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు చెప్తారు, ఏమని చెప్తారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప మరి ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళడు అని చెప్పడం చూస్తాం. నేనే మార్గమునట, నేనే సత్యమును, నేనే జీవమును, దేవుని దగ్గరికి వెళ్ళడానికి, పరలోకమును తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అన్ని నేనే అని ఆయన ఈక్వల్ తో ఆ ఐ యామ్ తో నిర్గమకాండము 3వ అధ్యాయము చెప్పిన ఆ ఐ యామ్ తో ఈక్వల్ గా చేయడం వల్ల ఈయన కోపం వచ్చింది. అక్కడ ఉన్న యూదులకు కోపం వచ్చింది. మళ్ళా యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనంలో ద్రాక్ష తీగల గురించి చూస్తాం. నేనే నిజమైన ద్రాక్షావళి అని యేసుక్రీస్తు ఆయన్ను వర్ణించుకుంటారు. ఆ నేనే యాక్చువల్ గా మాన్స్క్రిప్ట్స్ లో చూస్తే, ఆ హీబ్రూ భాషలో చూస్తే ఆ నేనేని నిర్గమకాండం నేనేతో ఈక్వం చేయడం వల్ల వారికి అక్కడ కోపం రావడం మనం చూస్తాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుంచి 6 వచనంలో చూస్తే యేసుక్రీస్తు వంగి అక్కడ ఉన్న శిష్యులు కాలు కడగడం అని చూస్తాం. యేసుక్రీస్తు ఎవరంటే మనకు తెలుసు. యేసుక్రీస్తు లోక రక్షకుడు, యేసుక్రీస్తు సర్వశక్తి, యేసుక్రీస్తు అన్ని యేసుక్రీస్తే, యేసుక్రీస్తు సత్యము,
ఈ లోకం రక్షణ ఆ యేసుక్రీస్తు మనుషుల ఎదుట తల వంచి కడిగారట. మనం చెప్పులు లేకుండా నడిస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు వారం రోజులు నడిస్తే కంపు కొడతాయి. చెప్పులు లేకుండా నడిస్తే కాళ్ళు కంపు కొడతాయి. ఆ కాళ్ళు మట్టిలో నడిస్తే ఇంకా ఎక్కువ దుమ్ము ఉంటది. సృష్టిని సృష్టించిన సృష్టికర్త మనుషుని యొద్ద తగ్గించుకుని కాలు కడిగారు. ఇక్కడ మనకు కనపడుతుంది. ఇంకా యోహాను సువార్త 19వ అధ్యాయంలో చూస్తే ఆయన సిల్వర్ సీన్ మనము అక్కడ చూస్తాం. అక్కడ మిగతా సువార్తలు అయితే మత్తయి సువార్త 27వ అధ్యాయంలోని, మార్కు సువార్త 15వ అధ్యాయంలోని, లూకా సువార్త 23వ అధ్యాయంలోని 26 వచనం నుంచి కిందకు చూస్తే ఒక సీమోను, సైమన్ ఆఫ్ సిరిని, కురేడి అయిన సీమోను మనం అక్కడ చూస్తాం. ఆ సీమోను వచ్చి సహాయం చేయడం చూస్తాం. యేసు క్రీస్తుకు సహాయం చేయడం చూస్తాం. యోహాను సువార్తలో అయితే స్పాట్ లైట్ అంతా యేసు క్రీస్తు మీద ఉంది. ఇంకా మనం చూస్తే హీ వాస్ టీచింగ్ యాజ్ ఎ టీచర్ హూ నోస్ ఎవ్రీథింగ్. యేసు క్రీస్తు సమస్తమును ఎరిగిన వానిగా ఇక్కడ మనం బోధించడం చూస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలోనే చెప్తాడు, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు చెప్తున్నాడు. అక్కడ ఉన్న నికోదేముతో నిశ్చయముగా చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు నిశ్చయంగా? ఆయనకి తెలుసు కాబట్టి ఆయన నిశ్చయంగా ఇంగ్లీష్ లో ఉంటది, ట్రూలీ 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 ఐ సే టు యు అని ఉంటది. అలాగే యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలోని, యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలోని, 6వ అధ్యాయము 25వ వచనంలోని ఇలాగా చాలా సార్లు యేసుక్రీస్తు నిజముగా తెలిసిన వాడు కాబట్టి ఆయన నిజముగా నేను చెప్తున్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ట్రూలీ 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 3 సార్లు ఉంటది ఇంగ్లీష్ లోని. ఆయన తెలుగులో నిశ్చయముగా చెప్తున్నారు. యోహాను సువార్తలో మన దేవుని ప్రేమ గురించి స్పాట్ లైట్ పెట్టి చూపిస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము చాలా ఫేమస్ వర్స్. ఈ లోకంలో 1100 లాంగ్వేజెస్ లో ఈ వచనము ట్రాన్స్లేట్ చేయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడిని నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును అని రాయబడింది. దేవుని ఆత్మ గురించి, దేవుని ప్రేమ గురించి ఈ సువార్త చెప్తుంది. యోహాను సువార్త చెప్తుంది. యోహాను సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ సమరయ ప్రాంతంలో సంచరిస్తూ అక్కడ ఉన్న ఒక స్త్రీతోటి మాట్లాడతారు. 4వ అధ్యాయం యోహాను సువార్తలో 4వ అధ్యాయం మాట్లాడుతూ జస్ట్ సింపుల్ గా ఆయన ప్రెజెన్సే వారికి తెలిసింది. అక్కడ జూడియా సమరయ ప్రాంతంలో ఉన్న వారికి ఆయన ప్రెజెన్సే తెలిసింది. 4వ అధ్యాయంలోని చూస్తే ఆ స్త్రీ వచ్చి డైరెక్ట్ గా నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆయన అక్కడ సంచరిస్తుంటే ఒక స్త్రీ నీళ్లు తోడుకుంటుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇవ్వమ్మా అని అడుగుతారు. అడిగితే ఒక స్పిరిచువల్ కాన్వర్సేషన్ ఆవిడే స్టార్ట్ చేస్తుంది. ఈయన ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఏమంటే నువ్వు ఒక టీచర్ అని తెలుసు, నువ్వు ఒక అబ్బాయి అని తెలుసు అని స్పిరిచువల్ గా స్టార్ట్ చేయడం మొదలు పడుతుంది. అలా చివరి వచనంలో చూస్తే ఆయన ప్రెజెన్సే ఇట్ షోస్ హిస్ మైటీనెస్, ఇట్ షోస్ హిస్ లవ్ ఫర్ పీపుల్. ఆయన ప్రేమను మనుషుల ఎలాగున్నదో ఆవిడ చెప్తుంది. సమరయ స్త్రీ వచ్చి యేసుక్రీస్తుడి మీ యూదులైతే వెళ్ళి ఎక్కడో వెళ్ళిపోతారు ఆరాధిస్తారని చెప్తే ఈయన చెప్తారు, యేసుక్రీస్తు చెప్తారు ఒకానొక టైం వస్తుంది అన్నటి టైంలో ఎక్కడ కొండ మీద కానీ ఎక్కడ ఆరాధించక్కర్లేదు, దేవుడి ఆత్మ కనుక ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతోను ఆయన్ని ఆరాధించాలని యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూపిస్తారు చక్కగాని యోహాను. ఆ స్పాట్ లైట్ ఆ దేవుని ప్రేమను మనకి చూపిస్తారు. దేవుడు ఎలాగుండాలో మనుషులకి ఏ రూపంలో ఉండాలో మనకి ఆ హార్ట్ ని ఆ హృదయముని యేసుక్రీస్తు హృదయముని మనకి చక్కగా స్పాట్ లైట్ వేసి యోహాను సువార్తలో మనం చూడవచ్చు. దేవుని ప్రేమ అంటే ఇలాగుంటాదని యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. ఆయన సాత్వికము, ఆయన స్వభావము, ఆయన మాటలు ఇవన్నీ మనం యోహాను సువార్తలో అన్నిటికన్నా ఆయన ప్రేమ ఈ సువార్తలో మనం చూస్తుంది. యేసుక్రీస్తు దేవుడు మనం ఈ సువార్తలో మనం చూస్తాం. యేసుక్రీస్తే దేవుడు, ఆయన్ని నమ్ముకోండి, ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనతో మనం పరలోకంకు వెళ్తాం. ఆయనలో బాప్తిసము తీసుకుంటే ఆయన ఇందాక మనం చెప్పుకోవడం చూసాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ఆయన చెప్తున్నారు నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తున్నారు. ఆయన ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్తాం. ఆయనలోనే రక్షణ ఉంది. ఆ రక్షణ మీకు తెలిస్తేనే మేము ప్రార్థిస్తున్నాం. ఆ రక్షణ మీకు తెలియలేకపోతే మీ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘమును దర్శించండి. దేవుని సంఘమైన క్రీస్తు సంఘమును దర్శించి
అక్కడ ఉన్న వారితో మాట్లాడండి. ఇలా చెప్పారు, ఇలా విన్నామండి టీవీలోని, ఎవరో ఈయన చెప్పారు ఏంటండి, వారితో మాట్లాడండి. క్రీస్తు సంఘస్థులతో మాట్లాడండి. దేవుని తెలుసుకోండి, ఆయనలోనే రక్షణ ఉంది. యేసుక్రీస్తు మీ రక్షకుడని ఆ నిర్ణయం ఈ రోజే తీసుకోండి. యేసుక్రీస్తు మీద విశ్వాసము ఉంచండి. మీ పాపాల నిమిత్తము మారు మనసు పొందండి. ఆయనలో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము తీసుకోండి. ఆయనలో చేర్చబడండి. ఆయన సంఘములో చేర్చబడండి. ఆయన సంఘమైన క్రీస్తు సంఘములో చేర్చబడండి. ఇప్పటి వరకు చక్కగా విన్నారు. యోహాను సువార్త యొక్క దేవుని కుమారుని గురించి మనం ఈరోజు చక్కగా నేర్చుకున్నాం. దేవుని ప్రేమ గురించి ఇప్పటి వరకు విన్నందుకు మీకు మా హృదయపూర్వక వందనములు. చక్కగా వాక్యోపదేశం వినిపించిన జాన్ రిక్కీ గుటం గారికి మా హృదయపూర్వక వందనములు. మా చిరునామా సత్యవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 80, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ 533001. మా టెలిఫోన్ నంబర్స్ 0884-236-3697 and 236-3722. తిరిగి సత్యవాణి కార్యక్రమంలో మనము మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మను దీవించునుగాక. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు, చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను, జాచుచు కరములు చక్కగా నీ వైపు, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నాంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. మేమరులమై ఉంటిమి మార్గము వీడి, మేమందరము పోతిమి మార్గము వీడి, మేమందరము పోతిమి. ప్రేమ చేనప్పుడు ప్రియతనయు నాంపించి, క్షేమ మార్గము మాకు ప్రేమను చూపితివి, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. నిన్ను నమ్ము పాపులకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు వారెవరైనా, నీ శరణు జొచ్చు వారలకు. ఇరుడావు కేడంగు నీ జగతిలో నగుచు, ఘనపరచుచుందువు ఘనమైన నీ కృప, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక, చూచుచున్నాము నీ వైపు. దయచూచి మమ్మునెప్పుడు మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు, మంచివి అన్ని దయచేయు మెల్లప్పుడు. దయచేయాలనేవి దయచేయమని కోరా, దయచూపి మన్నించు దయగల మా తండ్రి,
చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు చూచుచు నీ ప్రేమ సొంపు సువార్తను జాచుచు కరములు చక్కగా నీ వైపు చూచుచున్నాము నీ వైపు మా ప్రియ జనక చూచుచున్నాము నీ వైపు. Churches of Christ salute you. క్రీస్తు సంఘములు మీకు వందనములు చెప్పుచున్నవి.